నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈరోజు ఆయుర్వేదంలో కొత్త విధానం చూపిస్తా అన్నారు. వైద్యం మరి దేనికి సంబంధించింది ఏంటి అడుగుదాం ఒకసారి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఏంటండి గుమ్మడికాయలతో ఏం చేస్తారు? కొబ్బరికాయలు గుమ్మడికాయలు అన్ని పెట్టారు, ఏం చేస్తున్నారు? ఏంటిది వైద్యానికి దేనికి సంబంధించిందండి? మా బాబాయ్ గారు బ్రహ్మచారి గారు ఉమ్, ఇట్లాంటి వైద్యాలు ఒక 200 చూపెడతారు. 200. 200 500 అయినా కూడా ఆశ్చర్యపడాలి. ట్యాప్కి ఒకటి గంట ఒకటి చెప్తుంటాడు. ఆ, ఇక అన్ని వాడు పుస్తకం పట్టుకొని రాసుకుంటా రాసుకోవాలి. కూర్చోవాలి. ఓకే అయితే దీని పేరు ఏంటంటే కుష్మాండ చూర్ణం. ఇది ఓకే. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది కుష్మాండ అంటే మనకు తెలిసిందే బూడిద గుమ్మడికాయ. ఆ, ఇది మీరు ఇక్కడ చూస్తారు కదా, ఇది ఒకటి. ఆ. దీన్ని లవణం అంటారు. ఆ, లవణం. లవణం ఇది పశ్చిమ బెంగాల్ కొన్ని స్టేట్లల్లో ఆ, దాని ఒక ఉప్పు లవణం, ఉప్పులాగా ఉండదు, ఏముండదు, స్వీట్ ఉండదు, లేకపోతే ఏది ఉండదు, మామూలుగా ఉమ్, సున్నం ఉన్నట్టు ఉంటుంది. మామూలు నోట్లో వేసుకుంటే ఇదేంద్ర బాబు ఏమో ఉప్పుగా ఉంది అనుకుంటారు. ఉమ్, అయితే దీన్ని ఏం చేస్తామంటే దీని ఒక ప్రాసెస్ ప్రకారంగా దాని సున్నంలా, అల్లం నీళ్ళలా ఈ రకరకాలుగా ఒక 5-6 సార్లు దాన్ని శుద్ధి చేసి ఉమ్, దాన్ని పౌడర్ చేసి పెట్టుకుంటాం. పౌడర్ చేసి పెట్టుకున్నాక గుమ్మడికాయ తీసినారు శ్యాము. ఉమ్, ఈయన పేరు మా తమ్ముడు, మా శ్యాము. ఉమ్, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకోను. ఉమ్, అయితే నేను ఆయుర్వేదంలో చేస్తుంటే గత 5-6 సంవత్సరాల క్రితం నీతో నేను జర్నీ చేస్తాను వచ్చిన వ్యక్తి. ఉమ్. క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్. ఓ, మొత్తం టోటల్ అన్ని పక్క పెట్టి ఈ ఆయుర్వేదం అంతు తెలుద్దామని. నా తమ్ముడు ఏం చేస్తాడంటే వీని పొద్దుగూకులు ఏదైనా కొత్త ఫార్ములా, ఇప్పుడు బాబాయ్ చెప్పింది దీన్ని, ఈయన పొద్దుగూకులు దీన్ని అంతు చేలుస్తాడు. ఇగో దీనికి టెక్నికల్గా ఇగో ఈ ఇనుప వైర్లు కట్టి దాన్ని తీరా ఫస్ట్. దాన్ని తీసి దాన్ని ఏం చేయాలంటే లోపట బూడిద గుమ్మడికాయ పల్పు తీయాలి ఫస్ట్. ఆ గింజలు ఉంటాయి, ఆ గింజల్ని కొద్దిగా అంతవరకు తీయాలి. ఓకే అంతవరకు తీసుకొని ఈ లవణాన్ని అందులో చేరుస్తాడు. ఓకే. అది చిన్నగా ఉంది, మాకు మేకింగ్ కోసం చూపెడుతున్నాం. చాలా పెద్ద పెద్ద, ఇంకా పెద్దగా, ఎందుకంటే పెద్ద సెలెక్ట్ చేసుకుంటాం మనం. Okay. అంటే టైం వచ్చినప్పుడు ఇంత పెద్ద కూడా ఉంటాయి. ఓకే. 3-4 కిలోల మందు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఉమ్, ఉమ్, అయితే ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఆ చుట్టూ అంతా ఉమ్, తీసేసి ఉమ్, ఈ లవణం అనే పదార్థం దాంట్లో పోస్తాం. ఉమ్, దాంట్లో పోసి ఉమ్, చుట్టూ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉమ్. మళ్ళీ దాన్ని సీల్ చేసి. అంటే ఏదో ఒకటి ఇక మీ గురువు గారు కనిపెడుతూనే ఉంటారు, మీరు కనిపెట్టడం కాదు, ఆ. 55 సంవత్సరాల శ్రీశైలం అడవుల్లో మొత్తం ఇట్లాంటి అని ప్రయోగాలు చేసి చేసి. మరి ఓకే. దీన్ని ఇప్పుడు భారతదేశంలో అందరు ఉన్నారు డాక్టర్లు. ఉమ్, కూష్మాండం అంటే దాని పల్ప్ ఉంటుంది. మరి పల్పుని పౌడర్ చేయాలంటే కష్టం కదా. ఉమ్, మరి మాకే వీడికి వచ్చినప్పుడు ఒక 4-5 సార్లు కష్టమైంది. ఉమ్, బాబాయ్ చేస్తా ఉంటే మేము ఎమ్మటి ఉండి ఓ నైట్, డే అండ్ నైట్ ఇక ఆయనకు ఇది అయిన దాకా నిద్ర పట్టదు. ఉమ్. ఇక అట్లా ఆ విధంగా చేస్తుంటాడు అనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఆ దాంట్లో వేస్తుంది చూడండి. ఉమ్, ఇప్పుడు దాన్ని అట్లా నింపుతాడు. ఉమ్, నింపిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ దాన్ని మూత పెట్టి ఉమ్. ఇట్లా వైర్ వేస్తాడు. ఓకే. ఎందుకంటే మనం ఇంకొకటి ఏంటంటే ఇది చూడాలి మీరు. ఉమ్, సరే అట్లా ఆ విధంగా పోస్తాడు, దాని మీద ఓకే. మూత పెడతాడు. ఇది ఒకటి. ఉమ్. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ ఇది మన గోనె సంచులు ఉంటాయిగా, అవును. ఇంకో గాడ ఉంటాయి. దాన్ని అట్లా ఐరన్ తీసుకొని ఏం చేస్తాడంటే 4 ఫోల్డ్ అట్లా 4 మడతలు చుడతాడు. ఓకే. చుడితే ఇక చెక్కు చెదరకుండా ఉంటుంది. ఉమ్, చెక్కు చెదరకుండా ఉన్నాక దాన్ని బాగా బందోబస్తు చేసిన తర్వాత దాని మీద ఇట్లాంటివి ఉంటాయి గోనె పట్టాలు. ఉమ్, ఇవి ఎర్రమట్టి ఉంటుంది. ఉమ్. ఎర్రమట్టి ప్రత్యేకంగా మన 2 లోడ్లు పోపించినాం, మొత్తం అయిపోయింది, ఓకే. దగ్గర పడిపోయింది. ఉమ్, ఇక రోజు ఇదే పని. ఓకే. ఈ ఒక 10, అవి ఒక 20 కొబ్బరికాయలు. అయ్యేమో నారికేల చూర్ణం అంటారు. కొబ్బరికాయల్లో కూడా. కొబ్బరికాయలు కూడా హోల్ పెట్టి సేమ్ ఇదే లవణం పోసి మొత్తం సీల్ చేసి చుట్టూ ఉమ్, అంతా కట్టి పెడతాం. ఉమ్, అసలు వాస్తవంగా ఇంత స్ట్రక్చర్ చేసి దీన్ని తయారు చేసేది ఎందుకంటే ఉమ్. ఈ రోజు భారతదేశం మొత్తం డయాబెటిక్, షుగర్ వ్యాధితో బాధపడుతుంది. అవును. షుగర్ వ్యాధికి గ్రస్తుని కాడికి పోగానే ఇంగ్లీష్ డాక్టర్ అయితే ఒక మెట్ఫార్మినో, ఉమ్, లేకపోతే అలోపతి డాక్టర్ అయితే ఏదో ఒకటి పౌడర్ గిడరో ఇస్తాడు. ఉమ్. అంటే షుగర్ తగ్గుతానికే వాళ్ళ ఆలోచన. ఓకే. కానీ ఈ జీవక్రియ మెరుగుదల అండ్ ఎనర్జీ లెవెల్స్, ఎనర్జీ సిస్టమ్ పెంచుదాం అన్న ఆలోచన ఒక్కటి లేదు. ఉమ్, మా బాబాయ్ చేసిన విశ్వ ప్రయత్నం ఇది. ఓకే. దీనివల్ల దీనివల్ల ఏమైందంటే ఇది కూడా పెద్దగా ఎక్కువ ఇవ్వద్దు. 60 గ్రాములు ఉదయం 1 గ్రాము, సాయంత్రం 1 గ్రాము ఉమ్, పాలల్లో మన మజ్జిగలో కానీ, ఉమ్, ఆవు వెన్నతో కానీ, లేకపోతే ఉమ్. మన తేనెతో కానీ. ఇక తేనె అంటే షుగర్ పెరుగుతుందన్న ఉద్దేశంతో ఆవు వెన్న, మజ్జిగ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకే. డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. డయాబెటీస్ కు ఒక మంది ఇచ్చుకుంటే ఇది ఇస్తాం. ఉమ్, దీంతో పాటు ఎక్కువ కంట్రోల్ అవుతుంది. ఓకే. ఎందుకంటే బాగా ఎనర్జీ లెవెల్ పెరుగుతాయి, బాగా యాక్టివ్ అవుతుంది. ఉమ్, ఇంకొకటి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు అందరు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు, అందరు సంసారం చేసుకునేటోళ్ళు. ఉమ్, కానీ ఈ షుగర్ వచ్చిన తర్వాత ఏంటంటే సెక్స్ లో పార్టిసిపేషన్ తగ్గిపోతుంది. ఉమ్, అయితే ఈ కూష్మాండ చూర్ణం మరి మనకు ఇది ఏంటంటే ఉమ్, ఈ గుమ్మడికాయలతో చేసుకునే ఈ లవణం మంది ఎట్లుంటుంది అంటే ఇది ఇచ్చిన తర్వాత ఉమ్, ఓ 10 రోజులు వాడిన అనుకో, ఎమ్మటే సెక్స్ లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ అయిపోతుంది. ఉమ్.
ఇప్పుడు శరీరం యాక్టివ్ లేకుండా మనం ఎన్ని రకాల అంటే సెక్సువల్ పార్టిసిపేషన్ టాబ్లెట్లు వేసుకున్నా కూడా మనకు శరీరంలో అది ఏంటంటే శరీరంలో శక్తి అనేది ప్రొడ్యూస్ కాదు. ఓకే. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇమ్మీడియట్ గా మేము చాలా మందికి ఇచ్చాం ఇది, కొన్ని వేల మందికి. అసలు ఇక్కడ రోజు ప్రక్రియ ప్రకారంగా ఈడ ఒక 10 అనుకోండి, 10 మేము కాల్చినా కూడా చూపెడతాం. దీని తర్వాత దీన్ని మళ్ళీ హీట్ చేస్తారా? దీన్ని 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 చేసినవి ఉన్నాయి, చూపెడతాం. ఓకే. ఇది ఈ విధంగా. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇది. ఓకే. ఇది సంగతి. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎన్ని గంటలు పెడతారు సార్ దీంట్లో? వాస్తవంగా ఇది ఏంటంటే బొగ్గులతో పుట వేసింది. అంటే చుట్టూ బొగ్గులు ఈ ముద్ద బొగ్గులు అని ఉంటాయి, పేడ కండలు, ఏరి పెడకలు, కండలుగా ఉంటాయి. అయితే అవన్నీ మొత్తం దాన్ని వేసి తీస్తాం. జాగ్రత్త తీయాలి, ఎందుకంటే అది పగిలిపోతే మళ్ళీ లేనిపోని పగిలిపోకుండా వచ్చింది ఇది. ఇది చూడండి, ఇది మొత్తం కాలింది. ఇది కాలిన దాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు చిన్నగా పగలగొట్టి దాన్ని తీస్తాడు. అంటే చుట్టూ బట్టి పూసాడు అగ్గ చూడు, అది కథ. ఇది ఏ మాత్రం అయిపోయినా కూడా మొత్తం తుక్కు పైపోద్ది. అది మందు. మనం లవణంగా పోసింది అలా అవుతుంది. ఒకటి రా చిన్నది చూడండి, ఇది ఉంది కదా, చూడండి తెల్లగా పౌడర్ అవుతుంది, ఖాళీ. ఇది దీన్ని ఏం చేస్తామంటే కలవలు వేసి బాగా నూరుతాం. మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఉంది. దీన్ని కలవలు వేసి బాగా నూరి బట్టకు పెట్టి ఉసరకాయతం బట్టి 60 grams పౌడర్ డబ్బాలో తయారు చేసి ఇస్తాం. దాన్ని మనం నీట్ గా వాడుకోవాలి. ఇది కుష్మాండ చూర్ణం. చాలా ప్రాసెస్ ఉంది. బాబాయ్ సృష్టి అనమాట, అద్భుతమైన సృష్టి. నేను ఇప్పటి వరకు షుగర్ కు కనీసం ఒక 20 సంవత్సరాల నుంచి కొన్ని వందల రకాల మందులు తయారు చేసాను. ఏ స్టేట్ పోతే ఆ స్టేట్ లో ఒక ప్రయోగం చెప్పి దాన్ని తీసుకొచ్చేసి మార్కెట్ ఇచ్చేది. ఈ ప్రయోగం తర్వాత కేవలం 10 to 15 days లా ఎక్సలెంట్ మెడిసిన్ అనే స్థాయికి వచ్చింది. కానీ ఇది చేయడమే చాలా కష్టం. ఇవ్వండి, కాకపోతే స్లిప్ అయిపోతే మొత్తం భూమిలో పడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా దాన్ని కాల్చేటప్పుడు కానీ బూడిదలు ఇది మొత్తం ఇంకా గుంత అట్లా ఉంటది. మీరు ఎంటీ గుంత చూడండి ఒకసారి, ఇగో ఆ గుంత అంత ఉంటది. అంత లోతుంటది. అంత లోతున్న దాన్ని పిడికలు వేసుకుంటూ వచ్చి మొత్తం అట్లా చేయాలి. అట్లా అనమాట. సరే, ఇంతకు ముందు మనం ఈ నారికేల చూర్ణం చూసినాం, మన కూష్మాండ చూర్ణం అంటే గుమ్మడికాయలతో చూసినాం. నారికేల అంటే మన కొబ్బరికాయలతో ఒకటి చూద్దాం. జనరల్ గా ఇది కూడా ప్రాసెస్ అయినాయి, ఇక్కడ ప్రాసెస్ కానీ ఉన్నాయి. ఒకటి ప్రాసెస్ అయింది చూద్దాం. వాస్తవంగా ఏంటంటే జనరల్ గా ఒక కొబ్బరికాయ లోపల పల్ప్ మొత్తం మాడి ఏడు కాడికి వస్తుంది. అది చూడండి, ఇట్లా కొట్రా. చూడండి, కొబ్బరికాయ మాడి మొత్తం బొగ్గులాగా అయిపోయింది. మొత్తం ఆ పల్పంతా వెళ్ళిపోయి ఆ లవణంలోనికి వస్తుంది. ఇది మేము ఏం చేస్తున్నాం అంటే ఆ కూష్మాండ చూర్ణమేమో జెంట్స్కు బాబాయ్ గారు చెప్పిన ప్రకారంగా, ఇదేమో లేడీస్కు. లేడీస్కి ఏంటంటే మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తుంది. అన్ని రకాలుగా ఈ షుగర్ ఉన్న వాళ్ళకు లేడీస్కి ఇది ఇస్తాం. ఎందుకంటే కూష్మాండ చూర్ణము దాంట్లో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది అనమాట. అసలు మామూలుగా చెదలు పెరిగినట్టు పెరుగుతుందని మా సుధాకర్ నాకు చెప్తాడు. మొత్తం ఏమీ లేదు, స్పర్మ్ అనేది చెదలు పెరిగినట్టు పెరుగుతుంది అని అంటాడు. కాబట్టి ఏంటంటే అది చూడండి, కొబ్బరి కూడా మాడి అందులోకి పోయింది అనమాట. బాగా చూడండి, అది అట్లా మెల్ల అది నారికేల చూర్ణం పరిస్థితి. అది అట్లా అనమాట. కొబ్బరి మాడి అందులోకి వచ్చేసింది కొబ్బరిగా. అట్లా ఎక్కువ ఏంటంటే కూష్మాండ చూర్ణము స్పెర్మ్ కౌంట్ మీద పనిచేస్తుంది. కాబట్టి ఇక లేడీస్ కు మనకేంటంటే ప్రత్యేకంగా ఇది ఒక ఔషధం కావాలన్న ఉద్దేశంతో దీన్ని నారికేలని బాబాయ్ గారు ఎన్నుకున్నాడు. ఒక అద్భుతమైన సృష్టి. చాలా మంది లేడీస్ కు నడుముల నొప్పులు కానీ, లేకపోతే గర్భాశయ ఇన్ఫెక్షన్లు కానీ చాలా వరకు ఉంటే ఇది ఇస్తే మంచి ఎనర్జీ వస్తుంది అనమాట.
దాంతోపాటు వాళ్ళకున్న జబ్బుకు ఒక ఏదో ఒకటి మనం ఒక మూలిక ఇస్తాం. దాన్ని బట్టి 100%గా ఓకే. బాబాయ్ ఇట్లాంటి ఒక్కటి కాదు. నాకు తెలిసినంత వరకు మాకు ఇప్పటికే 130 ఏమో నేర్పిండు. అంటే ఇంకా సందర్భంలో మాట్లాడుతుంటే ఉదయం 4 గంటలకు మెలకొస్తే 4 గంటలకు ఫోన్ కొడతారు మాకు. ఇక ఉదయం నుంచి సాయంత్రం దాకా కనీసం ఫోన్లా ఈసారే ఉండేది హుజరాబాద్, ఈసారి ఉండేది శ్రీశైలం దగ్గర, నేను ఉండేదేమో హైదరాబాద్ అండ్ మిర్యాలు కూడా. ఈ ముగ్గురు కలవాలంటే ఓన్లీ ఫోన్ మొబైల్ క్యాన్వాసింగ్ అనమాట. ఓకే. ప్రతిరోజు మేము 2 నుంచి 3 గంటలు మాట్లాడుకుంటాం దీని గురించి. బాబాయ్ కొత్త చేయాలి, బాబాయ్ కొత్త చేయాలని కాదు, ఆల్రెడీ ఆయన చేసినే చెప్తాడు అంతే. ఓకే. ఒక్కొక్కటి ముందుకు వెళ్దాం బిడ్డ, ఎందుకు తొందరపడేది అంటాడు. కాబట్టి ఏంటంటే మానవులకు ఒకటే చెప్తున్నా, ఈ మానవ జాతికి నేను ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, భారతదేశంలో ఇంత మంచి చెరకుడు లాంటి వైద్యుడు భారతదేశంలో దొరకడు. నేను చెప్తున్నా, అసలు ఆయన చేసే కొన్ని రకాల అంటే మూలికలని కన్వర్టింగ్ సిస్టమ్ చూస్తే అసలు నాకే నిద్ర పట్టకపోయేది. కాబట్టి ఏంటంటే ప్రతి శరీరంలో మనకు నమ్మకమే నారాయణను శాస్త్రం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని కనుక 100% మా దగ్గరకు వచ్చి శ్రీపద బ్రహ్మచారి, బ్రహ్మశ్రీ శ్రీపద బ్రహ్మచారి మూలిక అండ్ సిద్ధ వైద్య ట్రస్ట్ అని ఎందుకు పెట్టాం అంటే అతి సామాన్య మానవులకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు చాలా మంది షుగర్తో బాధపడుతూ వాళ్ళ గోస వెలదీస్తారు. చాలా మంది వచ్చి మాకు చెప్తుంటారు, అసలు సెక్స్లో పార్టిసిపేట్ చేయకపోతే ఇంటికి పోదామంటే మొహం చూపెట్టలేకపోతున్నాం అని ఇట్లా రకరకాలుగా విషయాలుగా చెప్తుంటారు. కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళకు ఒక మంచి ట్రీట్మెంట్, ప్రతి ఒక్క శరీరంలో ఉన్న జబ్బులన్నిటికీ మోకాల నొప్పులు 1 గంట సేవలో పోకూడతారు బాబాయ్. 1 అవర్ ఓన్లీ. అదేందో మన క్షార పద్ధతిలో తీసిన చూర్ణం ఉంటుంది, అది పెట్టి పసరు పెట్టి రుద్దితే దెబ్బ కథం. అట్లా ఎంతో మందికి చేస్తానే ఉన్నాం మేము. రాబోయే కాలంలో ఒక మంచి వనరులతో కూడిన చికిత్స చేయాలని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా సార్. ఇది సరే. థ్యాంక్ యూ. ఓకే అండి.